హబ్ లో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న 39 మందికి పురస్కారాల ప్రదానం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, లోపాముద్ర ట్రస్ట్ చైర్పర్సన్ మాధవీలతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా నగర అభివృద్ధిలో రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఇప్పటి వరకు సరైన గుర్తింపు పొందని వారిని అవార్డుతో ప్రోత్సహించారు. స్టార్టప్లతో ఉపాధి పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని అభినందించారు అతిథులు. మరోవైపు యువతలో ఆలోచనలు ప్రోత్సహించేందుకు ఐడియాథాన్ నిర్వహించారు. అందులో టాలెంట్ చూపించిన వారిని పురస్కారాలతో సత్కరించారు. డీట్, టాస్క్, వీహబ్ ఫౌండేషన్ల సహకారంతో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 4 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుండగా సేకరించిన విరాళాలు దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించనున్నారు. మరోవైపు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ట్రాన్స్జెండర్స్, దివ్యాంగులతో ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. నాకు తెలిసి నటుడిగా స్టెప్ బై స్టెప్ నేను లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను చేసిన పనులన్నిటికీ గుర్తింపు తీసుకుని మరీ వచ్చాయి కాబట్టి సో ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ లైక్ గుర్తింపు. సో యంగ్ ఎంటర్ప్రైనర్స్కి ఇందులో చౌదరిని చూశారు కదా, పిల్ల వీల్ చైర్ మీద ఉండి కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయం. అందుకే పరిగెట్టుకుంటూ వచ్చింది. నిజంగా ఇవాళ చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలా అందరినీ కొత్త కొత్త ఎంటర్ప్రైనర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళకు గుర్తింపిస్తూ ఇవాళ ఇలాంటి అవార్డ్స్ చేయటం, అలాంటి దానికి నన్ను పిలవడం, నేను రావడం, ఇది నిజంగా అంటే నిజంగా ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి వాటికి వచ్చి తీరాలి. ఎందుకనంటే ప్రపంచంలో ఎవరైనా సరే ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా వాళ్ళకి గుర్తింపు లేకపోతే ఏమి ప్రయోజనం. సో ఇవాళ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో వీళ్ళు వస్తున్న ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అట్లాగే వాళ్ళు ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై హింద్. తన చుట్టూరా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాతృమూర్తిలాగా ఆ వ్యక్తి వాళ్ళ కష్టంలో ఉండకూడదని కోరుకుంటున్నారు. అంటే అందుకే మనకి సనాతన హిందూ ధర్మంలో మాతృదేవో భవ అని ముందు పలుకుతాం. మనం అందరికన్నా కూడా ముందు వసుంధర దివ్యాంగత్వాన్ని పొంది తనలాగా ఇంకొక వేరే స్త్రీ కానీ వేరింటే ఎవరూ కూడా దివ్యాంగత్వంతో కృషించిపోకూడదు. అది దివ్యమైన అంగంతో నేను పుట్టాను అని చాలా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఫీల్ అవ్వాలని ఆ అమ్మాయి ఇప్పుడే తప్పనది. నిజంగా శతకోటి వందనాలు చేసినా కూడా సరిపోదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఎంతోమంది అన్ని సవ్యంగా పుట్టి కూడా చెయ్యలేని పనిని ఆ వ్యక్తి చెయ్యడం అనేది చాలా అదృష్టకరమైన విషయం, ఆనందదాయకమైన విషయం. వసుంధర గారికి ఈరోజు నేను సభాముఖంగానే కాదు మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను,
ఊపిరి ఉన్నంత వరకు ఆ అమ్మాయికి అండగా దండగా నేను నిలబడతాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన యాదవ్, ఫౌండర్ ఆఫ్ డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ దిస్ హైదరాబాద్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ అండ్ ఐఎమ్ వెరీ అంటే నేను చాలా ఆనందం వ్యక్తం చేయాలి, ఎందుకంటే ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినందుకు మెయిన్లీ వసుంధర గారికి, గుర్తింపు ఫౌండేషన్ ఫౌండర్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అన్సంగ్ హీరోస్ని గుర్తించి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని అన్నిటినీ మొత్తం నామినేషన్ వచ్చినా కూడా అన్నిటిని చూసి సరిగ్గా సెలెక్ట్ చేసి వాళ్ళని అవార్డుగా సెలెక్ట్ చేశాను. సరే, ఇదంతా పక్కన పెడితే కమింగ్ టు డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్, త్రూ దిస్ ట్రస్ట్ మెయిన్లీ మేము ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అండ్ ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఈ ట్రిపుల్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ సిపిఆర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ హెల్త్. నా ఫౌండేషన్లో ఒక 50కి మించి డాక్టర్స్ అసోసియేట్ అయి ఉన్నారు. సో ఎవరికన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడైతే గవర్నమెంట్లో సర్జరీస్ చేయించుకోలేని పరిస్థితి ఉన్నా, వీళ్ళు హైఫై ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళ కోసం నా ట్రస్ట్ అన్ని వేళలా హెల్ప్ చేస్తుంది. నాతో పాటు అసోసియేట్ అయిన డాక్టర్స్ అందరికీ సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో దీంతోపాటు మీకు ఎవరికన్నా ఏమైనా సర్జరీ కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా తక్కువ రేట్లో అండ్ మంచి అఫోర్డబుల్ హాస్పిటల్స్ని రెఫర్ చేయడం జరుగుతుంది నారీ చారిటబుల్ ట్రస్ట్. దీంతోపాటు సిపిఆర్ ట్రైనింగ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ ఈవెంట్స్ లైక్ ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్. ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ అనేది మొత్తం స్టేట్ ఇండియా వైడ్ ఎవరు చేయట్లేదు. ఇది వర్కింగ్ ఉమెన్ యొక్క హెల్త్ రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 3 seasons ఇప్పటివరకు కండక్ట్ చేసినాం. డాక్టర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్తారు. లాస్ట్ టైం డాక్టర్స్ వర్సెస్ పోలీస్ కూడా తయారు. ఇంకొకటి ట్రెక్కింగ్, ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెల్త్ ప్రమోట్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇలాంటి మా యొక్క సర్వీస్ని గుర్తించి రికగ్నైజ్ చేసి మాకు అవార్డు ఇచ్చినందుకు గుర్తింపు ఫౌండేషన్కి అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hello, this is Tamir Dunisa, Director of Full Stack Academy. Here in our FSA, we provide skills, in-demand IT skills to the students who want to get into the IT industry. And from its inception, we have been placed around 100 of students in IT companies. Basically, Full Stack Academy is serving the students of underserved communities. Thank you. హలో, నా పేరు ఏజాజ్ అహ్మద్, కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఫుల్ స్టాక్ అకాడమీ. మా యొక్క ప్రాముఖ్యత ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని అప్కమింగ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ అన్ని టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని సాఫ్ట్వేర్ రంగంలో మంచి జాబ్లు ఇవ్వడానికి మేము సహాయపడతాము. మా బ్రాంచెస్ 3 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో, టొల్లీచౌకి, గచ్చిబౌలి అండ్ అమీర్పేట్లో. ఇదొక మంచి అవకాశం. ప్రతి గ్రాడ్యుయేట్ ఒక సాఫ్ట్వేర్ రంగంలో పోవాలంటే మా యొక్క కంపెనీ ఫుల్ స్టాక్ అకాడమీ విజిట్ చేసి కోర్సెస్ని తీసుకొని 3 to 6 monthsలో మంచి జాబ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఐఎమ్ స్వాతి నాయుడు. నేను పీ బ్రిడ్జ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ ఉన్నాను. మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము ఫార్ డిసేబుల్డ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టూడెంట్స్ టు మేక్ దెమ్ కెరియర్ రెడీ and for career growth. I am very happy to receive this Pride of Hyderabad Awards 2025. చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఇంకా ఇక్కడ వచ్చి నాకు ఫంక్షన్ అటెండ్ చేసి అందరితో కలిసి చాలా బాగా అనిపిస్తుంది. వసుంధర గారు చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా వాళ్ళ టీమ్కి కూడా థ్యాంక్స్. ఐఎమ్ ఆల్సో వెరీ గ్రేట్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్, వీవ్ మీడియా and Leaf School of Technology and for organizing this program, and they are the first business incubators for persons with disabilities. They chala thank you andarki. Thanks you very much. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జయంతి రెడ్డి, జేజే హాస్పిటల్ హైదరాబాద్. ఇది నిఖిలా రెడ్డి, మై డాటర్. ఈరోజు ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు తీసుకోవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఆల్సో మాకు వసుంధర జర్నీ మేము చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాము. తన ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. అండ్ మేము జేజే హాస్పిటల్ టీము తన డెలివరీకి సపోర్ట్ చేసినాము. మా దగ్గర తను డెలివరీ అయింది. ఆ జర్నీ కూడా మాకు ఒక లిటరలీ ఇట్ వాజ్ ఒక పాఠంలాగా ఉండింది. అన్ని విషయాలలో
ఫస్ట్ దివ్యాంగులు వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు, వాళ్ళకి కూడా అన్ని రైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మేము దగ్గరగా చూడగలిగినాము. అండ్ ఆల్సో ఎవ్రీ ట్రైమెస్టర్లో కూడా తనతో పాటు మేము నేర్చుకున్నాము. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాజ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ జర్నీ. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. జేజే హాస్పిటల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ గైనిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ we wish you all the success. హాయ్ అండి, నేను డాక్టర్ నిఖిలా రెడ్డి. నేను కూడా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ జేజే హాస్పిటల్. సో అదే మా మదర్తో పాటు కమింగ్ హియర్ టు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ అండ్ రిసీవింగ్ ది అవార్డ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ గైనిక్ హాస్పిటల్ is a very proud moment for me, because receiving the award is itself a pride moment. Adi ma mother to stage paina elli being recognized is a very nice memory and very proud to be here. And throughout the 9 months Vasundhara gari journey memu first hand experience to witness chesamu, and it was a really learning experience for all of us and very thankful. Thank you. సో ఈరోజు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ సీజన్ 4 సెలబ్రేట్ చేసుకున్నాం. వీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ 3 సీజన్. వి ఫెలిసిటేట్ 225 పీపుల్ అన్సంగ్ స్టోరీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హీరోస్ ఆఫ్ హైదరాబాద్. మేము ఇది కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం, ఐటీ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి అండ్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ తోటి అసోసియేట్ అయ్యి చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతోమంది భాగస్వామ్యం ఉంది, కానీ కొంతమందికే గుర్తింపు వస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ గుర్తించి మేము గౌరవించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని ద్వారా వచ్చిన స్పాన్సర్షిప్ తోటి పీడబ్ల్యూడీ లైవ్లీహుడ్కి సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. సో అలాగే ఈ ఇయర్ ఐడియాథన్ అనే స్టార్టప్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. దాని ద్వారా దాదాపు 2500 ఐడియాస్ వచ్చాయి. 150 సెలెక్ట్ చేసి దాంట్లో టాప్ 25కి ఈరోజు 1 lakh ప్రైజ్ మనీ కూడా ఇచ్చాము. వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నాము. D10 టాస్క్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అవర్ స్పాన్సర్ ఈచ్ అండ్ వన్. థ్యాంక్ యూ వనితా టీవీ.